విజయవాడలో ఉన్న చిన్న అపార్ట్మెంట్లో కిషోర్ ఒంటరిగా ఉంటూ ఫ్రీలాన్స్ గేమ్ డెవలపర్గా పనిచేసేవాడు. ఒకరోజు రాత్రి పని పూర్తయిన తరువాత తలస్నానం చేసి అద్దం ముందు నిలబడ్డాడు. సహజంగా తడిసిన జుట్టును చేతితో సవరించుకుంటూ తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అయితే ఒక క్షణం ప్రతిబింబం కిషోర్ చేతి ముందు కదిలి కొద్దిసేపటికి నవ్వినట్టు అనిపించింది. కిషోర్ ఒక్కసారిగా వెనక్కి తొందరగా తొంగి చూశాడు. అయినా ప్రతిబింబం మామూలుగా ఉంది. ఒక్కోసారి అలసట వల్ల భ్రమలు కలుగుతాయి అనుకుని నిద్రపోయేందుకు వెళ్ళిపోయాడు. కానీ రాత్రి అతను బద్ధకంగా కళ్ళు మూసుకున్నప్పుడల్లా అద్దంలో ఏదో కదిలినట్టు అనిపించేది. 2 రోజుల తరువాత అతను మరోసారి అద్దం ముందు నిలిచినప్పుడు ఈసారి అతని ప్రతిబింబం అతని చేతిని కదిపిన తరువాత కూడా కిషోర్ చేతి కదలిక జరగలేదు. ఏం జరుగుతోంది అని భయంతో వెనక్కి వెళ్ళాడు. ఆ అద్దం కొన్ని క్షణాలు మెరిసినట్టు అనిపించింది. ఆ రోజు రాత్రి ఓ కల వచ్చింది. అందులో ఒక వృద్ధుడు తెల్లటి దుస్తులతో కనిపించి, నువ్వు ఈ అద్దంలో ఉన్న రహస్యం కనుక్కోవాలి, లేదంటే అది నిన్ను పూర్తిగా ఆకర్షించేస్తుంది అని హెచ్చరించాడు. కిషోర్ నిద్ర తెరుచుకుని లేచాడు. అద్దం వైపు చూశాడు. అది చాలా పల్లకిగా నల్లగా మారిపోయినట్టు అనిపించింది. భయంతో ఏదో తేడా ఉందని గ్రహించాడు. ఆ అర్ధరాత్రి అతను అద్దం వైపు అజాగ్రత్తగా దగ్గరగా వెళ్ళాడు. హఠాత్తుగా అద్దం గాజు మృదువుగా మారి అతన్ని లోపలికి లాక్కెళ్ళింది. అతను ఒక్కసారిగా ఒక కొత్త లోకంలోకి ప్రవేశించాడు. అది ఒక పురాతన రాజ్యంలా కనిపించింది. ఎక్కడ చూసినా నల్లటి దట్టమైన అడవులు, పాత కోటలు, ఎండిపోయిన చెట్లు. నువ్వు చివరకు వచ్చావు అంటూ ముందు నిలబడి ఉన్న వ్యక్తి చెప్పాడు. అతను కనబడిన వృద్ధుడే. ఇది ఏమిటి? నేను ఇక్కడికి ఎందుకు ఉన్నాను? ఎందుకు వచ్చాను అని కిషోర్ ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు, ఈ అద్దం ఒక శాపగ్రస్త ద్వారం. ఇది ఒకప్పుడు ఒక రాజరికానికి చెందినది. ఆ రాజు మాయా విద్యలతో అనేక రహస్యాలను దాచేవాడు. కానీ ఆ మాయాశక్తులు తప్పుగా ఉపయోగించబడ్డాయి. ఈ అద్దం ఇప్పుడు ఆ రాజును శాపగ్రస్తంగా ఉంచింది. అతను ఎవరైనా అద్దం ముందు నిలబడితే వారిని తన స్థానంలో బంధించడానికి చూస్తున్నాడు. అంటే నన్ను ఇక్కడ బంధించాలనుకుంటున్నాడా అని కిషోర్ అనుకున్నాడు. అవును, ఇప్పటి వరకు ఎవరూ తిరిగి వెళ్ళలేకపోయారు. కానీ నువ్వు గేమ్ డెవలపర్ కదా, ఈ లోకాన్ని ఓ గేమ్లా అనుకుని తప్పించేందుకు మార్గం కనుక్కో. అందులో నిజమైన అర్థం ఉంది. అతను ఎప్పుడూ గేమ్లలో చిక్కుకున్నప్పుడు దాని మార్గం కనుక్కునేవాడు. ఇక్కడ కూడా అదే చేయాలి. అతను గమనించాడు. అద్దానికి ఎదురువైపు ప్రతిబింబం ఉన్నది. కానీ అది అతని అసలు ప్రతిబింబం కాదు. అది అతను అసలు రూపంలో ఉన్న దెయ్యం. ఇది నా రూపంలోనే ఉంది, కానీ నన్ను లాక్కొని బంధించాలనుకుంటోంది. అతను తాను మళ్ళీ బయటకు వెళ్ళడానికి మార్గం వెతికాడు. అద్దం వెనుక సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలు ఉండేవి. వాటిని చదివితే ఒక మంత్రంలా అనిపించింది. అతను వాటిని తన మైండ్లో గుర్తుంచుకొని చదవడం మొదలుపెట్టాడు. చివరికి మంత్రాన్ని పూర్తిగా చదివేసరికి అద్దం ఒక్కసారిగా ప్రకాశించి భూమి కంపించింది. కిషోర్ వెనక్కి లాక్కుని పోయి అసలు ప్రపంచాల్లోకి తిరిగి వచ్చాడు. అతను హఠాత్తుగా లేచి అద్దం వైపు చూశాడు. ఇది మామూలు అద్దంలా మారిపోయింది. అతని ప్రతిబింబం మళ్ళీ సాధారణంగానే ఉంది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇది నిజమేనా లేక కల? అయితే ఓ చిన్న క్లూ అతని గమనంలో పడింది. అతని చేతిపై చిన్న గీత. అది అక్కడ ఎలా వచ్చిందో తెలియదు, కానీ అతనికి ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం కల కాదు. అతను నిజంగానే అద్దాన్ని లోపలికి వెళ్ళాడు. ఆ అద్దాన్ని వెంటనే పేకాట డబ్బాలో మూసేసి ఇంటి బయట పడేశాడు. కానీ అతను వెళ్ళిపోతుండగా ఆ అద్దం లోపల అతని ప్రతిబింబం ఒక్కసారి మళ్ళీ నవ్వినట్టు అనిపించింది. ఈ కథ కిషోర్తో ముగిసినా ఆ అద్దంలో ఇంకా ఎన్నో కథలు మిగిలి ఉండొచ్చు. మరి మీరు మీ ఇంట్లో ఉన్న అద్దాన్ని మరోసారి చూసారా? ఈ కథ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని కథలతో మీ ముందుకు వచ్చేస్తుంది కథనాల వీధి. థ్యాంక్ యూ.